లారెన్స్ తెరకెక్కించిన ముని సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ కొట్టిందో మన అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఇక అందులోనూ మునికెళ్ళి మొదలుపెట్టి కాంచనా లెక్క మారి తెలుగు తమిళ భాషలలో మంచి విజయాలు సాధించినాయి. గట్లా చూసుకుంటే గిదే తరహాల 3 భాగాలు విడుదలైనాయి. ఇప్పుడు కాంచనా 3వ భాగం మటుకు ఒక మోస్తారు టాక్ అయితే బయటకు వచ్చింది. ఇక అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్యలో విడుదలైనా కానీ ఎందుకో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అయినా కానీ ముని బ్రాండ్ ఇమేజ్ ఎక్కడా తగ్గలేదు. ఇక ఇప్పుడు ఇదే తరహాల ముని సినిమాలు ఇంకా రావాలి అని చెప్పి ప్రేక్షకులు మస్తు ఎదురు చూస్తున్నారు. కాంచనా 4 ఎప్పుడు వేస్తారా అని నెటిజన్లు సైతం చాలా కాలంగా అడుగుతున్నారంట. తాజాగా సమయం ఆసన్నమైందంట. లారెన్స్ కాంచనా అభిమానులకు అదిరిపోయే ఓ వార్త తెచ్చిండంట. ఇక కాంచనా 4 సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తున్నదంట. అయితే ఇప్పటి వరకు ఈ 3 భాగాలు గిట్లా లారెన్స్ దర్శకత్వంలోనే తెరకెక్కిచ్చిర్రు. ఇక ఆ సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు 4వ భాగం బాధ్యతలు గిట్లా లారెన్సే తీసుకున్నట్లుగా తెలుస్తున్నదంట. ఇక ఇంతకీ గిందుల నటీనటులు ఎవరు, సాంకేతిక బృందం ఎవరు, గిదన్నీ విషయాలు మనకి తెలియకపాయి. ఇక ప్రస్తుతం ప్యాన్ ఇండియా రేంజ్ ట్రెండ్ నడుస్తున్నది. ఇక దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారా లేకుంటే తెలుగు తమిళ భాషల వరకే పరిమితం అవుతున్నదా అనే వివరాలు గిట్లా మనకి బయట పెట్టలేదన్నమాట. ఇక ఏదేమైనా కానీ లారెన్స్ మటుకు 4వ భాగాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించబోతున్నట్లుగా ఇన్సైడ్ వర్గాలకెళ్ళి టాక్లిన పడుతున్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం లారెన్స్ అదిగన్ సినిమాలో నటిస్తున్నాడంట. ఇక ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నదంట. వచ్చే ఏడాది షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడంట. అంతేకాదు బెంజ్ అనే ఇంకో సినిమాల గిట్లా షూటింగ్ నటిస్తున్నాడంట. ఇక 2024లో మటుకు ఆరాంసే మంచిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు 2005లో మటుకు ఆయన 3 సినిమాలతోని రాబోతున్నాడంట. ఇక ఈ మధ్యలోనే కాంచనా 4 గిట్లా పట్టాలింకిచ్చేటట్టుగా సన్నాహాలు వేస్తున్నాడని సమాచారం అయితే వినబడుతున్నది. ఇంతకు ఒకవేళ ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిస్తే ఇందులో నటీనటులు ఎవరై ఉంటే మంచిగా హిట్ అందుకుంటుందంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.